అంతరిక్షంలోకి భారతీయుల అంటే అపహాస్యం చేసినటువంటి అమెరికా. ఒకప్పుడు మన భారతదేశంలోని మన తెలుగు గోడల మీద కూడా అన్నపానాలకు దిక్కు లేదు గానీ, అంతరిక్ష పరిశోధనలు అని రాసిన కమ్యూనిస్టుల సాక్షిగా వాళ్ళు మళ్ళీ దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందాలంటారు. ఇదే కమ్యూనిస్టులు ఆనాడు అంతరిక్షానికి డబ్బులు ఖర్చు పెడుతుంటే అదెందుకని విమర్శించినటువంటోళ్ళు. వాళ్ళ సాక్షిగా ఇవాళ భారతదేశాన్ని నాసానే మేము మీతో కలుస్తాం రండి, మనిద్దరం కలిసి పనిచేద్దాం రండి అని అడుక్కునే పరిస్థితికి వచ్చింది. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్, అమెరికాల మధ్య సహకారంతో నూతన అధ్యాయం మొదలైంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా భూమి సహజ ఉపగ్రహమైన చందమామ మీద స్థావరాన్ని నిర్మించడంలో పాలు పంచుకోవాల్సిందిగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు ఆహ్వానం పలికింది. జాబిలి దక్షిణ ధ్రువం సమీపంలో మూన్ బేస్ మిషన్ పేరుతో వ్యోమగాముల నివాస పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. భవిష్యత్తులో సుదీర్ఘ అంతరిక్షాన్ని పరిశోధించేందుకు, సరికొత్త ఆవిష్కరణ చేసేందుకు సైతం ఈ కేంద్రం ఉపయోగపడుతుందని నాసా భావిస్తుంది. అంతరిక్ష రంగంలో పరస్పరం సహకరించేందుకు ఉన్న అవకాశాల మీద ఇరు దేశాల సివిల్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూపులు గత వారం బెంగళూరులో సమావేశమై చర్చలు జరిపాయి. మూన్ బేస్ ప్రోగ్రాంలో పాల్గొనాల్సిందిగా ఇస్రో నాసా ఆహ్వానించింది. ఆర్టిమిస్ ఒప్పందం ఆధారంగా ఇరు దేశాలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములు అవుతాయని ఈ జాయింట్ వర్కింగ్ గ్రూప్ తాజాగా ఒక సంయుక్త ప్రకటనలో తెలిపింది. వాస్తవంగా ఇండియా సపరేట్గా చేసుకోవడమే బెటర్ ఏమో. ఎందుకంటే ఇదివరకు రష్యా, అమెరికా కలిసి ఇట్లాంటివి చేసినాయి. తర్వాత ఇద్దరు విడిపోయినప్పుడు ఇబ్బంది లేదు. మనం ఆల్రెడీ చంద్రయాన్ లాంటి దాంతో సక్సెస్ అయ్యి ఉన్నాం కాబట్టి నెక్స్ట్ స్టెప్లో మనది మనం కట్టుకోవడమే బెటర్ ఏమో.